దేవుని కోపం మనిషి మీద రేగితే అసలు కంటిలో నలక కంటే అలకనైన వాడు మనిషి. దేవుడు అసలు చూడటానికి కానీ పట్టించుకోవటానికి కానీ అంత పరిమాణం కూడా లేనివాడు మనిషి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సముద్ర ఇసుక రేణువు కంటే అంటాడు. చాలాసార్లు చెప్తూ ఉంటాను అన్నమాట. అంటే అంత చులకనైన అలకనైన జీవితాలు కలిగిన మనకు ఎంత అహం అవసరమా? ఆలోచించాలి. దేవుని ప్రియ సంగమా, మార్పు చెందాలి. ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా మన మానవత్వం కలిగిన వారిగా బ్రతకాలి. ఇతరులకి మేలు చేసేవారిగా బ్రతకాలి. చేతనైతే మేలు చెయ్యి, లేకపోతే ఏం చేయకు. నీదేదో నువ్వు చక్కబెట్టుకో అంతే. ఇతరులకి నువ్వు మేలు చేసి ఉద్ధరించకపోతే నువ్వు చేయలేకపోతే ఊరుకో అంతే. కానీ కలలో కూడా ఇతరులు కీడు చేయాలని తలంచొద్దు.